ఐబొమ్మ కేసులో ముమ్మర దర్యాప్తు జరుగుతోంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి పైరసీ కింగ్ పిన్ గా మారాడు ఇమ్మడి రవి. ముంబైలో యూనివర్సిటీలో ఎంబీఏ చదివిన ఆయన వెబ్ డిజైన్ సర్వీస్ ఇస్తామని ఇయర్ ఇన్ఫోటెక్ సంస్థను స్థాపించాడు. నెదర్లాండ్స్, కరేబియన్ దీవులకు వెళ్లే ముందు హైదరాబాద్లో ఈ కంపెనీ పెట్టాడు. విదేశాల్లో ఉంటూ తెలుగు సినిమాలు పైరసీ చేస్తున్నాడు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అజయ్ అందిస్తారు. ఐబొమ్మ కేసులో ముమ్మర దర్యాప్తు జరుగుతోంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి పైరసీ కింగ్ పిన్ గా మారాడు ఇమ్మడి రవి. ముంబైలో యూనివర్సిటీలో ఎంబీఏ చదివిన ఆయన వెబ్ డిజైన్ సర్వీస్ ఇస్తామని ఇయర్ ఇన్ఫోటెక్ సంస్థను స్థాపించాడు. నెదర్లాండ్స్, కరేబియన్ దీవులకు వెళ్లే ముందు హైదరాబాద్లో ఈ కంపెనీ పెట్టాడు. విదేశాల్లో ఉంటూ తెలుగు సినిమాలు పైరసీ చేస్తున్నాడు. ఐబొమ్మ నిర్వాహకుడు అరెస్ట్, నిందితుడు పోలీసులకు సవాల్ చేయడంపై సివి ఆనంద్ పోస్ట్ గురించి మరిన్ని డీటెయిల్స్ అజయ్ లైవ్ లో అందిస్తారు. అజయ్, డీటెయిల్స్ ఏంటి? సూర్య, పైరసీ భూతం అనేది తెలుగు ఫిలిం ఇండస్ట్రీని చాలా ఏళ్లుగా కూడా వెంటాడుతుంది. మెయిన్ గా ఐబొమ్మ అనే వెబ్సైట్ గురించి అందరికి తెలిసిన విషయమే. ఫిలిమ్స్ సంబంధించి అంటే రిలీజ్ కాకముందే కొన్ని సందర్భాల్లో ఐబొమ్మ వెబ్సైట్ లో ఫిలిమ్స్ ప్రత్యక్షమవుతుంటాయి. దాంతో పాటు కొన్ని రిలీజ్ అయిన గంటల వ్యవధిలోనే ఐబొమ్మలో ఫిలిమ్స్ వచ్చే సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అంటే ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా మొత్తము ఈ ఐబొమ్మ రవి అలియాజ్ ఇమ్మడి రవి మొత్తం కూడా ఈ పైరసీకి పాల్పడుతున్నాడు అనేది మొత్తం కూడా గ్రహించడము. దాని తర్వాత ఇటు ఫిలిం సంబంధించి ఫిలిం ఛాంబర్ సంబంధించిన వాళ్ళు, ఇటు నిర్మాతలు మొత్తం కూడా కేసు నమోదు చేశారు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో. దాదాపుగా ఇటు ఐబొమ్మ వెబ్సైట్ తో పాటు మరొక 25 ఈ తరహా వెబ్సైట్ల పైన కేసు నమోదు చేశారు. అయితే ఐబొమ్మ రవి చాలా కాలంగా కూడా ఇటు కరేబియన్ దీవులు, నెదర్లాండ్స్ అంటే విదేశాల్లో ఉండే ఇది మొత్తం కూడా మానిటర్ చేయడము, ఈ పైరసీకి పాల్పడుతున్నాడు అనేది పోలీసులు గుర్తించారు. అయితే ఈ రిలేటెడ్ కేసుకు సంబంధించి కొంత కీలక వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. కానీ ఇతడు ప్రధాన వ్యక్తి కాబట్టి ఇతన్ని కూడా అదుపులోకి తీసుకోవాలి అని సైబర్ క్రైమ్ పోలీసులు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా విదేశాల్లో ఉండడంతో అతన్ని అదుపులోకి తీసుకోవడం కాస్త ఇబ్బందికర పరిస్థితులు సైబర్ క్రైమ్ పోలీసులు ఎదుర్కొన్నారు. కానీ అతని యాక్టివిటీస్ కావచ్చు, అతని కదలికలకు సంబంధించి మొత్తం కూడా ఎప్పటికప్పుడు నిఘా పెడుతూనే ఉన్న సందర్భంలో అతడు ఇండియాకు వచ్చి, అందులోనూ హైదరాబాద్కు వచ్చినట్లు పక్కా సమాచారంతో నిన్న అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని అతన్ని ప్రైమరీగా విచారిస్తున్న క్రమంలో ఐబొమ్మ రవి సంబంధించిన దర్యాప్తులో చాలా కీలకమైన విషయాలు ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు సేకరించారు. అతడు గతంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేశాడు. హైదరాబాద్ కేంద్రంగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓగా కూడా అతడు వ్యవహరించాడు. అంటే ఈ పైరసీకి సంబంధించి 2019 నుండి ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా ఈ పైరసీ కొనసాగిస్తున్నాడు. దానికి ముందు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా, దాంతో పాటు ఇటు సాఫ్ట్వేర్ సంబంధించిన ఒక కంపెనీకి సీఈఓగా కూడా అతడు వ్యవహరించినట్లు కూడా ఇప్పటికే పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సో ఐబొమ్మ రవికి సంబంధించి ఇప్పటికే రిమాండ్ విధించారు న్యాయస్థానము. సో అతన్ని కస్టడీలోకి తీసుకోవాలి అని కూడా సైబర్ క్రైమ్ పోలీసులు భావిస్తున్నారు. సో కస్టడీకి సంబంధించి ఎన్ని రోజులు కస్టడీకి న్యాయస్థానం అనుమతిస్తుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఐబొమ్మ రవికి సంబంధించిన నెట్వర్క్ చాలా పెద్ద నెట్వర్క్ గానే పోలీసులు భావిస్తున్నారు. అతనికి సంబంధించిన ఏజెంట్లు అనుకోవచ్చు, దానికి సంబంధించిన నెట్వర్క్ ప్రాసెసింగ్ అనుకోవచ్చు, ఏ విధంగా ఇదంతా కూడా మానిటర్ చేస్తున్నాడు. మొత్తం కూడా కరేబియన్ దీవుల కేంద్రంగానే ఈ ఐబొమ్మ వెబ్సైట్ లో ఫిలిమ్స్ మొత్తం కూడా అంటే హ్యాకర్లు కూడా ఇటు డిజిటల్ సర్వర్లని మొత్తం కూడా హ్యాక్ చేసి కొన్ని సినిమాలు విడుదల కాకముందే ఐబొమ్మ వెబ్సైట్ లో విడుదల చేస్తున్నట్లు కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. మెయిన్ గా ఫిలిం సంబంధించి నిర్మాతలు భారీ చిత్రాలను నిర్మిస్తుంటారు, భారీ వ్యయంతో సినిమాలను నిర్మిస్తుంటారు. సో అంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నా కూడా అట్లా థియేటర్ కంటే ముందే ఐబొమ్మ వెబ్సైట్ లో ఇవన్నీ కూడా ప్రత్యక్షమవుతున్న తరుణంలోనే వేల కోట్ల రూపాయలు ఈ విధంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి గండిపడుతుంది అనేది భావించి నిర్మాతలు పోలీసులను ఆశ్రయించిన తర్వాత పోలీసులు చాలా కాలంగా కూడా ఐబొమ్మ రవి కోసము చాలా తీవ్రంగా శ్రమించారని చెప్పాలి. ఇప్పటికే అప్పుడు సిపిగా, హైదరాబాద్ సిపిగా ఉన్నటువంటి సివి ఆనంద్ టైంలో కూడా ఈ ఐబొమ్మ సంబంధించి చాలా సీరియస్ గా సైబర్ క్రైమ్ పోలీసులు వర్కౌట్ చేశారు. అప్పుడు సినీ నిర్మాతలతోటి అప్పటి సిపి సివి ఆనంద్ కూడా ఒక విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఏ విధంగా ఈ పైరసీ అనేది జరుగుతుంది అనే దానిపైన పూర్తి స్థాయిలో కూడా వివరించారు. సో ఆ టైంలోనే ఐబొమ్మ రవి ఒక సీరియస్ వార్నింగ్ అంటే పోలీసులనే టార్గెట్ చేస్తూ కొన్ని పోస్టులు కూడా ఐబొమ్మ రవి పెట్టారు. దమ్ముంటే పట్టుకోండి, ఒకవేళ నన్ను పట్టుకుంటే పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది చూస్తారు. ఇటు సినిమా సెలబ్రిటీలకు సంబంధించి కావచ్చు, పోలీసు ఉన్నతాధికారులకు సంబంధించి కావచ్చు, వాళ్ళ వ్యక్తిగత డేటా మొత్తం కూడా బహిర్గతం చేస్తాను అంటూ కూడా పోలీసులకే ధమ్కి ఇచ్చాడు ఐబొమ్మ రవి. సో ఇప్పుడు ఐబొమ్మ రవి అరెస్ట్ అయిన తర్వాత సివి ఆనంద్
అప్పటి సిపి ఐపీఎస్ సివి ఆనంద్ కూడా రీపోస్ట్ చేశారు. దమ్ముంటే పట్టుకోండి అనేటోనే హైదరాబాద్ సిటీ పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకొని చూపించారు. సో చాలా కాలంగా సినిమా ఇండస్ట్రీని పైరసీ భూతంతో వేడుస్తున్నటువంటి ఒక కీలక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకోవడానికి పూర్తి స్థాయిలో ఎఫర్ట్స్ పెట్టినటువంటి హైదరాబాద్ సిపి సజ్జనార్, దాంతో పాటు సైబర్ క్రైమ్ డీసీపీ కవిత, ఎంటైర్ సైబర్ క్రైమ్ హైదరాబాద్ సిటీ కమిషనరేట్ టీమ్ ని అభినందిస్తూ ఆయన పోస్ట్ చేసిన సిచ్యువేషన్. సో ప్రస్తుతం ఐబొమా రవికి సంబంధించి ఇంకా కీలకమైన విషయాలు సేకరించడంతో పాటు ఇటు కరేబియన్ దీవుల కేంద్రంగానే మొత్తము ఈ పైరసీకి సంబంధించి అతడు ఈ వ్యవహారం మొత్తం కూడా నడిపించాడు అనేది కొంతమేరకు ఎస్టాబ్లిష్ చేసుకోవడంతో పాటు ఇప్పటికే ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఐబొమా రవిని ప్రైమరీగా క్వశ్చన్ చేసినప్పుడు అతనికి సంబంధించిన ఏజెంట్లు అనుకోవచ్చు, అతనికి సంబంధించి ఏ నెట్వర్క్ల ద్వారా వీటన్నిటిని కూడా చేస్తున్నాడు అనేది కూడా కొంతమేరకు ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. కానీ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు మాత్రము ఈ పైరసీకి సంబంధించిన రాకెట్ లో ఇతడే కీలకంగా ఉన్నాడు, ఇంతకాలంగా చిక్కకుండా తిరిగాడు. సో ఫైనల్ గా పోలీసులకు చిక్కాడు, ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నాడు. సో న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఇటు కస్టడీకి సంబంధించి పోలీసులు కోరిన తర్వాత న్యాయస్థానం ఎన్ని రోజులు కస్టడీకి అనుమతిస్తుందనేది చూడాలి. సో కస్టడీ అనేది చాలా కీలకంగా సైబర్ క్రైమ్ పోలీసులు భావిస్తున్నారు. కస్టడీ విచారణలో భాగంగా ఐబొమా రవిని చాలా కీలకమైన విషయాలపైన పోలీసులు ప్రశ్నించే అవకాశాలు కనబడుతున్నాయి. మెయిన్ గా ఈ నెట్వర్క్ మొత్తం కూడా ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నారు, అతనికి సంబంధించిన ఏజెంట్లు ఎవరెవరు ఉన్నారు, కొన్ని సినిమాలకు సంబంధించి రిలీజ్ కాకముందే ఏ విధంగా సర్వర్లని హ్యాక్ చేసే ఆ ఎక్విప్మెంట్ ఏ విధంగా ఇతను వద్ద ఉంది, దాన్ని ఏ విధంగా మానిటర్ చేస్తున్నాడు అనేది క్వశ్చన్ చేయడంతో పాటు కొన్ని సినిమాలు రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ అయిన కొన్ని నిమిషాలు గంటల వ్యవధిలోనే మొత్తం కూడా వీళ్ళ సైట్ లో అవి ప్రత్యక్షం అవుతున్నాయి. అంటే వాటిని ఏ విధంగా రికార్డ్ చేస్తున్నారు. ఇప్పటికే ఇదే పైరసీకి సంబంధించి కొందరు మనం చెప్పుకుంటున్నట్లు ఐబొమా రవి కీలకంగా ఉన్నప్పటికీ కూడా మరికొంతమంది కీలక వ్యక్తుల్ని కూడా గతంలో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు హైదరాబాద్ కేంద్రంగానే కొన్ని థియేటర్లను టార్గెట్ గా చేసుకొని కొన్ని హై ఎండ్ సంబంధించిన మొబైల్ ఫోన్స్ లోనే వాటన్నిటిని కూడా రికార్డ్ చేసి వెబ్సైట్లలో అప్లోడ్ చేస్తున్నట్లు కూడా సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. కానీ ఐబొమా రవికి సంబంధించి ఇతని మోడస్ ఆపరెండి, ఇతని క్రైమ్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది అని సైబర్ క్రైమ్ పోలీసులు భావిస్తున్నారు. మొత్తము టాప్ ఎండ్ సంబంధించి అంటే మొత్తం భారీ బడ్జెట్ సంబంధించిన సినిమాలు కూడా అవలీలగా పైరసీ చేసి నిమిషాల వ్యవధిలోనే మొత్తం కూడా ఐబొమా సైట్ లో అప్లోడ్ చేస్తున్న సిచ్యువేషన్. సో ఇవన్నీ కూడా ఏ విధంగా చేశాడు, ఇతని నెట్వర్క్ ఏంటి, ఇతని సర్వర్లు ఏంటి, ఏ విధమైన టెక్నాలజీని ఉపయోగించాడు, ఏ విధమైన ఎక్విప్మెంట్ వాడాడు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా వివరాలు సేకరించాలని భావిస్తున్నారు. కాబట్టి కస్టడీకి న్యాయస్థానము అనుమతిస్తే ఒకవేళ ఎన్ని రోజులు కస్టడీకి అనుమతిస్తుంది అనేది చూడాలి. సో ఆ జ్యుడిషియల్ కస్టడీ సమయంలో ఖచ్చితంగా ఐబొమా రవి నుండి చాలా కీలకమైన సమాచారాన్ని సేకరిస్తాము అనేది అయితే సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్న విషయం. సో ప్రస్తుతం ఐబొమా రవి చెంచల్గూడ జైల్లో ఉన్నాడు. ఒక విధంగా సినీ ప్రముఖులు కూడా మెయిన్ గా నిర్మాతలు కూడా ఐబొమా రవి అరెస్ట్ అనే విషయం తెలిసిన తర్వాత కొంతమేరకు హైదరాబాద్ సిటీ పోలీసులు మెయిన్ గా సైబర్ క్రైమ్ టీమ్ ని అభినందిస్తున్న విషయం. ఎందుకంటే చాలా కాలంగా దాదాపు మనం చెప్పుకుంటున్నట్లు 2019 నుండి కూడా సినిమా ఇండస్ట్రీని ఐబొమా సంబంధించిన వెబ్సైట్ పూర్తిగా కూడా పైరసీ సినిమాల్ని వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తూ మొత్తం కూడా ఇబ్బందులు పెడుతున్న సిచ్యువేషన్. సో అలాంటి కీలక నిందితుడు పైరసీ రాకెట్ కే ఒక కింగ్ పిన్ గా చెప్పుకునే ఐబొమా రవిని అరెస్ట్ చేశారు. కాబట్టి ప్రస్తుతం పోలీసు అధికారులు దీంతో పాటు హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా దీన్ని అఫీషియల్ గా బ్రీఫ్ చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సో ప్రస్తుతం ఐబొమా రవికి సంబంధించి దర్యాప్తుని ఇన్ డెప్త్ గా ఇంకా ముమ్మరంగా చేస్తున్నామనే సైబర్ క్రైమ్ పోలీసులు చెప్పడంతో పాటు ఒకవేళ న్యాయస్థానం కస్టడీకి అనుమతిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఎంటైర్ పైరసీ రాకెట్ పైన పూర్తి స్థాయిలో కూడా ఐబొమా రవిని క్వశ్చన్ చేస్తాము అనేది మాత్రం హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అయితే చెప్తున్నారు. సూర్య, దమ్ముంటే పట్టుకోండి అన్న ఐబొమా రవిని అరెస్ట్ చేసినందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను అభినందించారు హోంశాఖ స్పెషల్ సిఎస్ సివి ఆనంద్. ఈ ఆపరేషన్ కోసం జూన్ నుంచి సైబర్ క్రైమ్ టీం రేయింబావుల్లో కష్టపడిందని చెప్పారు. డీసీపీ కవిత, సిపి సజ్జనార్కు కంగ్రాట్స్ అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు.